రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ రాజ్యాంగ ఏమేమి ఇచ్చింది అని అందరికీ చూపెడుతూ అందరికీ కూడు గూడు గుడ్డ, ఇల్లు, భోజనము, అదేవిధంగా బట్టలు ఇవి కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది. కాబట్టి మా పార్టీ తరఫు నుంచి ప్రజలకు తామే ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందని నిర్ణయించుకొని వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు కోరుకునేటట్టు వాళ్ళ భోజనము, ఇతర వసతులు తమకు తాము ఎట్లా తీసుకోవాలనో శిక్షణ ద్వారా, అదేవిధంగా మీటింగ్ల ద్వారా, అదేవిధంగా మేధావుల చేత ఒక విధమైన శిక్షణ ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఏ దేశానికైనా కూడు గుడు గుడ్డ అనేది చాలా ముఖ్యమైనది. కానీ మన దేశంలో అది చేస్తలేరు, ఏ పార్టీ కూడా చేస్తలేరు. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్గా అందరికీ ఆహారం అనేది కనీసం 2 పూటలైన అందరూ తినే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి మేము వాగ్దానం చేస్తున్నాం. మిత్రులారా, మన దేశంలో కులాలు మతాలు చెయ్యబట్టి ప్రతి గ్రామంలో ఏ కులానికి ఆ వాడ ఉంటుంది. మాదిగ కులం, మాలోల కులం, రెడ్డిల కులం, కమ్ముల కులం, బాపనుల కులం అని ఇట్లా విడగొట్టి మనుషులను పూర్తిగా విడగొట్టారు. అయితే ఇలా విడిపోవడం వల్ల ఎవరి దుకాణం వాళ్ళది అయిపోయింది, ఎవరి కులం వాళ్ళది అయిపోయింది. ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, కులాల పొట్లాట అవుతున్నది. అందుకొరకు మేము రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ ద్వారా ఒక్కటే వంట, ఒక్కటే కిచెన్ అనేటటువంటి నినాదంతో, మానవతా దృక్పథంతో ప్రతి గ్రామంలో మొదలు పెడతాము. అంటే అందరూ ఒకటే జాగాల తినాలి, ఒకటే కిచెన్ తినాలి, అది కూడా అందరికీ సమానంగా తినాలి. ఒకరికి తక్కువ, ఒకటి ఎక్కువ, ఒకటి నాన్ వెజ్, ఇంకోటి వెజ్ అని కాకుండా ఏదైతే ఉంటుందో అందరూ సమానంగా తినాలి. సమానంగా కలిసి ఉండడం వల్ల గ్రామస్తులు కూడా అందరూ కలిసిపోతారు, కలిసి జీవిస్తారు. ఈ విధంగా కులాలు ఏమైనప్పటికీ మనుషులైనా ఒకటిగా జీవిస్తారు అని రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ భావిస్తుంది. కాబట్టి మీరు మాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.